గడ్డం వంశీకృష్ణ ఎంపీగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఆయన అభిమానులు టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటస్వామి మనవడిగా వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ అందరినీ మన్ననలు పొందుతున్నారని నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. గడ్డం వంశీకృష్ణ నాయకత్వం, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ నాయకత్వం, పెద్దపల్లి పార్లమెంట్ వంశీకృష్ణ నాయకత్వం, వంశనగర్ నాయకత్వం, వంశనగర్ నాయకత్వం. ఈరోజు మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు యువ నాయకులు కాకా గారి మనవడు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వంశీకృష్ణ గారు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఈరోజు సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో పార్లమెంట్ సభ్యునిగా అనేక విజయాలు సాధిస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తిన యువ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలను మన్నను తొలగొంటున్న వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకు ముందున్న టీఆర్ఎస్ ఎంపీలు ఎవరు కూడా సాధించలేనిది ఒక్క సంవత్సరంలోనే ఈ ప్రాంత సమస్యల మీద, ప్రత్యేకించి సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మీద, అదేవిధంగా పెన్షన్ సౌకర్యం మీద, అదేవిధంగా కార్మికులు నివసిస్తున్నటువంటి మాతంగి కాలనీలో అక్కడ ఉన్న సమస్యల మీద పార్లమెంట్లో గలవెత్తినటువంటి వ్యక్తి వంశీకృష్ణ గారు. అంతేకాకుండా ఈ ట్రైన్లు ఈ రామగుండం ప్రాంతంలో ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి ప్రాంతంలో ట్రైన్లు ఆగకపోవడం, మధ్యలో ట్రైన్లు బంద్ చేయడం, వీటన్నిటి మీద కూడా గలమెత్తి మాట్లాడి ఇప్పటికే దరిదాపు 2-3 ట్రైన్స్ను ఆపించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ట్రైన్స్ అన్నింటినీ కూడా ఆపడం కోసం అని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తూ నిన్న కూడా పెద్దపల్లి రైల్వే స్టేషన్ విజిట్ చేసి ఇక్కడ కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయని చెప్పననే విషయము చర్చిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన కల్పించుకుంటూ పార్లమెంట్లో ఈ సమస్యల మీద స్పందిస్తూ ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా గెలవకుండా ఆయన గెలవడం కోసమే ఆయన్ని గెలిపించుకునేందుకే ప్రజలు ఉత్సుకతో ఉన్నారు. ఆయనను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే విధంగా ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని చెప్పని ఈ ప్రాంత ప్రజల పక్షాన ఆయనకు మరొకసారి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనందుకు సంవత్సరం గడిచినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాము.